అందరూ చెప్పని విషయం మీరొకటి జెప్పారు. 'ప్రభాస్' గూడా పెళ్లవుతుంది అని. అంటే ఎవరు నమ్మట్ల 'ప్రభాస్‌కి' పెళ్లి చేసుకోడనే అనుకుంటున్నారు. 100% పెళ్లి చేసుకుంటారండి. ఆ! చేసుకుంటారు. ఎందుకంటే 'ప్రభాస్' గారి యొక్క జాతకంలో చూసుకుంటే ఆయనకు సంబంధించినంత వరకు కెరీర్ వైడ్‌గా ఈస్ వెరీ గుడ్. ఆ! ఆయన జాతకంలో మంచి స్థానాలున్నాయి. అవునా? వివాహ అంటే చాలామంది జ్యోతిష్యులు చెప్పేదేంటంటే, అసలు 'ప్రభాస్‌తో' సినిమా తీస్తే ఔట్. 'ప్రభాస్' సినిమాలు నడవవు అని జెప్తారు గదా! రైట్ అండి. మంచిది. 'ప్రభాస్' గారి యొక్క 'కల్కి' ఏదో సినిమా వచ్చింది. నాకు సినిమా పేరు ఐడియా లేదండి. హ్మ్. అనుకోవద్దు. ఆ సినిమా ఏదో వచ్చింది. దాదాపుగా హైర్‌లోకెళ్ళింది. తర్వాత ఈరోజు పాన్ ఇండియా స్టార్‌గా ఎవరున్నారండి? హ్మ్. ఆయనే ఉన్నాడు. ఇక్కడి నుంచి పోయి ఆల్ ఇండియా కాదు, ఇండియాలో ప్రపంచ లెవెల్‌లో టాప్‌గా నిలబడిన వ్యక్తి ఎవరు? 'ప్రభాస్' గారు. 'ప్రభాస్.' ఇప్పుడు ఆయన్ని మనం విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అండి? హ్మ్. మనం విమర్శించడం ఎంతవరకు కరెక్టు? ఓకే. అలాంటి గొప్ప వ్యక్తి. అంటే మన తెలుగోడయ్యుండి ప్రపంచ లెవెల్‌లో నిలబెట్టగలిగిన వ్యక్తిని మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అతన్ని చూసి మనం. హ్మ్. అతని పెళ్లి కాదు, అతనికి అది కాదు, అతను దరిద్రుడు. ఆయన దరిద్రుడా? మంచోడా? ఆయన మీద వందల వేల కోట్లు వ్యాపారం చేస్తున్నారు. హ్మ్. వందల మంది బతుకుతున్నారు. కొన్ని వందల మంది బతుకుతున్నారు ఆయన మీద. హ్మ్. కాబట్టి ఒక సినిమా తీసి ఆయన సక్సెస్ అయ్యి బాగుండాలని మనం కూడా కోరుకుందాం. హ్మ్. నీకు అది కాదు, ఇది కాదని మనం ఎలా చెబుతాం? నువ్వెవరు అంటే శాస్త్రి నేనెవరిని? కోరుకోవడం మా లాంటి వాళ్ళ వంతు. ఏం జరుగుతుందో చెప్పడం మీ వంతు గదా! కాబట్టి ఏం జరుగుతుందనే దాన్ని తీసుకుంటే హ్మ్. మనం కోరుకున్నది క్లియర్. నేను ఒక మనిషిగా కోరుకున్నా. ఇప్పుడు దాకా ఆ! ఆస్ట్రాలజర్‌గా ఆ! నేను రైట్. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతా. ఆస్ట్రాలజర్‌గా ఇప్పుడు చెప్పారు. మాట్లాడాలిగా. ఎందుకంటే మనిషిగా అవును. నేను కూడా అదే ఫ్యాన్ అంటున్నా. అనుకోండి. ఏదన్నా అనుకోండి. ఇక్కడ ఆస్ట్రాలజర్‌కి సంబంధించినంత వరకు కూడా, ఆస్ట్రాలజీకి సంబంధించినంత వరకు కూడా ఆయన 100% వివాహం అవుతుంది. వివాహానికి సంబంధించినంత వరకు కూడా ఆయన జాతకంలో దోషాలైతే ఉన్నాయి. హ్మ్. బలీయమైన దోషాలున్నాయి. కాబట్టి ఆయనకి ఎప్పటికప్పుడు కూడా వెనక్కి వెళుతుంది. కానీ ఆయన జాతకంలోకొచ్చేసరికి ఈ టైం 2026 కానించి 2026 26 అక్టోబర్ తర్వాత అంటే మే కానించి చాలా పాజిటివ్‌గా ఉంది. ఏప్రిల్, మే తర్వాత నుంచి పాజిటివ్‌గా ఉంది. హ్మ్. కానీ ఎక్కువగా వివాహ గడియలైతే 27 నవంబర్ లోపు కొంత వివాహ గడియలు కనపడుతున్నాయండి. ఓహ్! ఎందుకంటే ఆయన జాతకంలో వివాహ గడియలు కనపడుతున్నాయి. కొంత పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. మంచి అమ్మాయి అమ్మాయి వివాహం అవుతుంది. ఇండస్ట్రీయా? లేదంటే బయట అమ్మాయా? ఆయనకి ఇండస్ట్రీ చేసుకోవడాన్ని ఔట్ చేసుకోడా? ఆఫ్ అయ్యో! ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ చేసుకునే అవకాశాలైతే ఉండవు. అవునా? ఎందుకంటే ఆయన జాతకంలో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో కన్నా బయట వాళ్ళతో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మంచి అమ్మాయి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఓకే. కంపల్సరీగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపు పెళ్ళయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.